హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ మెయిన్ 4 లైన్ హైవే వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి వెళ్ళేటప్పుడు మనకి కడదనూరు దగ్గర, కడదనూరు టు శంకర్పల్లి అంటే మనకి పటాన్ చెరువు టు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్కి ప్యారలల్గా టువర్డ్స్ మనకి పాశమైలారం వెళ్ళేటువంటి కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి 4 లైన్ హైవే అండి. ఇది చూస్తున్నారు కదా, ఈ 4 లైన్ హైవేలో మనకు సుచిర్ ఇండియా వాళ్ళది సిల్వర్ శాండ్స్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీరు చూస్తున్న కనెక్టివిటీ రోడ్ వచ్చేసి, ఈ కనపడే రోడ్డు వచ్చేసి వెంచర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ 4 లైన్ హైవే ఏదైతే ఉందో, ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ప్రాజెక్ట్ మనకి రోడ్డు మీద నిలబడితే ప్రాజెక్ట్ మొత్తం కనపడుతుందండి. సో నేను ఈ మెయిన్ 4 లైన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో నేను ఉన్నాను. సో ఇది వచ్చేసి న్యూగా కన్స్ట్రక్షన్ అయినటువంటి న్యూలీ కన్స్ట్రక్షన్ అయినటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో చూస్తున్నారు, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లోపలికి వచ్చాను, మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ లోపలికి వచ్చాను. మీకు మెయిన్ రోడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, వెహికల్స్ మూవ్మెంట్ ఉండేది. సో మనకి ఇది వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2009లో హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చిందండి. 2009లోనే వచ్చింది హెచ్ఎండిఏ అప్రూవల్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఆల్మోస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ ఒక 60 ఎకర్స్ వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. సో ఆల్మోస్ట్ 60 ఎకర్స్ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఈ కనపడే రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. కంటిన్యూ మనకి 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో ఇందులో 2 నాలాస్ కూడా ఉన్నాయి. నేను ముందే చెప్తున్నా అండి, నాలాస్ ఉన్నాయి, 2 నాలాస్. బట్ ఇప్పటి వరకు స్టిల్ ఈ 10 ఇయర్స్లో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫ్లడ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రాజెక్ట్కి అయితే రాలేదండి. సో మనకి ఈ ఉన్నటువంటి 60 ఎకర్స్లో మనకి వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 600, 800, 1200, మనకి 300, 240 స్క్వేర్ యార్డ్స్, 120 స్క్వేర్ యార్డ్స్, 60 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి. సో అంటే వీళ్ళు సేల్ చేసేటువంటి ప్లాట్ సైజెస్ చెప్తున్నాను నేను. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి, ఇది వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది. సో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ వచ్చేసి మనకు నాలా పక్క నుంచి వెళ్తుందండి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మనకి కంటిన్యూగా మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఫ్రంట్ ఉన్న మొత్తం కూడా 600, 1200, 240 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉన్నాయండి. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మనకి 60 స్క్వేర్ యార్డ్స్, 120 స్క్వేర్ యార్డ్స్, మనకి 240 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా మనకి సైజెస్ అయితే ఉన్నాయండి. సో కంప్లీట్ మనకి డిస్టెన్స్ ప్రకారం చూసుకుంటే, ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్కి ప్యారలల్గా అంటే బ్యాక్ సైడ్, ఈ ప్రాజెక్ట్ మీకు ఎదురుగా కాంపౌండ్ కనపడుతుంది కదా, కాంపౌండ్ బ్యాక్ సైడ్ ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఓజోన్ విల్లాస్లో నుంచి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ అనేది వస్తుంది. సో ఇది వెళ్ళి డైరెక్ట్ మన మెయిన్ రోడ్డుకి టచ్ అవ్వడం జరుగుతుందండి. సో కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారండి, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు మనకి ఎలక్ట్రిసిటీతో పాటు పార్క్స్ కూడా మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో దీనికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెరీ నియర్ బై మనకి పటాన్ చెరువు దగ్గరలో, పటాన్ చెరువుకి వెరీ నియర్ బై, ముత్తంగికి ఇస్నాపూర్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 240 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మాకు డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మా ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అన్ని రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ 4 లైన్ హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్కి మొన్నటి వరకు చాలా తక్కువ ప్రైసెస్ రన్ అయ్యాయండి. బట్ రైట్ నౌ ఇప్పుడైతే చాలా ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో నేను ఆ ఇంక్రీజ్ అయినటువంటి ప్రైస్ అయితే నేను ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదంటే రైట్ నౌ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో డిపెండ్ అంటే ప్లాట్ లొకేషన్ను బట్టి, ప్లాట్ స్క్వేర్ యార్డ్స్ను బట్టి మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇందుట్లో 120 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి.
సో ప్రస్తుతానికైతే అవి మన దగ్గర సేల్కి అయితే లేవు. బట్ 240 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఒక ప్లాట్ వచ్చింది మనకు. సో అది కూడా ఎంట్రన్స్లోనే ఉంటుందండి. మనకి 60 ఫీట్ రోడ్డుకి సెకండ్ ప్లాట్ అవుతుంది అది. సో వెస్ట్ ఫేసింగ్ చాలా బాగుందండి ప్లాట్ కూడా. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పటాన్ చెరు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సో మనకి ఇస్నాపూర్ అనేది కూడా మనకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది, ఇస్నాపూర్ విలేజ్. సో టువర్డ్స్ మళ్ళీ మనం ఇస్నాపూర్ నుంచి ముంబై హైవేకి కూడా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మీకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో మనకు హైవే ఫేసింగ్, మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో మంచి డెవలప్మెంట్స్ అయితే బాగున్నాయి, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంది. సో చాలా ఓల్డ్ లేఅవుట్ అయినా కూడా పర్లేదండి, బాగుంది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇందుట్లో మనకి అన్నీ కూడా 240, 280, 200, 120, 60 ఇలాంటి స్క్వేర్ యార్డ్స్ అయితే వీళ్ళు సేల్ చేయడం అవైలబుల్ ఉంటుంది, ప్లాట్స్ని వీళ్ళు సేల్ చేయడం జరిగిందండి. సో ఈ కనపడే 60 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓజోన్ విల్లాస్లోంచి వచ్చేటువంటి 100 ఫీట్ రోడ్డుకి ఈ రోడ్డు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఈ కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి. సో వెస్ట్ సైడ్ మీకు కొంచెం బెటర్ ప్రైస్ అంటే ప్రస్తుతానికైతే ఇందుట్లో నేను ప్రైస్ చెప్తున్నానండి. ప్రస్తుతానికైతే 35,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నాను. బట్ 35,000 అనేది 30 to 35 మధ్యలో ఉంటాయండి. సో ఇంకా మూలకు ఉన్నటువంటి ప్లాట్స్ అయితే 28 to 27 ఉండే ఛాన్స్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐ డోంట్ నో. సో యావరేజ్ ప్రైస్ని అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకు పటాన్ చెరు కడదనూరు నుంచి పాషమైలారం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు, అన్ని డెవలప్మెంట్స్ బాగున్నాయి. సో మనకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.